గమనించండి. గడిచిన సమయంలో మనం అందరం కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 వచనం నుండి 22వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. ఈ కొరాజీనా అలాగే బేత్సయిదా ప్రాంతాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే నినెవే వారికి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు 23, 24 వచనాలు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక పట్టణాన్ని గురించి హెచ్చరించినట్లు మనం చూస్తాం. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు. కపెర్నహూమ, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అని. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ మాటలు పరిశీలన చేయగలిగితే కపెర్నహూము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కపెర్నహూముకు సంబంధించి మాత్రం చాలా విషయాలు, అంటే ఆ కపెర్నహూమును ప్రభువుల వారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు తను సేవ చేస్తున్న సమయంలో, ఆ కాలంలో సేవా జీవితంలో ఒక నివాస స్థావరం లాగా ఎక్కువ పరిచర్యలు కపెర్నహూం ప్రాంతంలోనే ప్రభు చేసినట్టుగా మనం చూడగలం. ఇది గలిలయ సముద్ర తీరానికి వాయువ్య తీరంలో ఉంది. అలాగే ఇది ఒక సౌభాగ్యవంతమైనటువంటి పట్టణముగా, సమృద్ధి కలిగినటువంటి పట్టణముగా, ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అన్నాడు కదా, ఇక్కడ ఏమన్నాడు? సొదొమ, కపెర్నహూమ ఆకాశము మట్టునకు హెచ్చింపబడినవా, అంటే చాలా హైయెస్ట్ స్టేజ్ లో ఉంది. దాని యొక్క పొజిషను అంత ఉన్నతమైనటువంటి దశకు చేరుకుంది అన్నటువంటి విషయం ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. సో ఒక సమృద్ధిగా సురక్షితమైనటువంటి ప్రాంతంగా, లోక సంబంధంగా భౌతికంగా ఆలోచన చేస్తే ఇది ఎలాగ పోల్చబడిందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సొదొమ అనేది ఎలా ఉండేదంటే దేవుని ఏదేనులాగా ఉండేది అని మాటలు సొదొమకు సంబంధించి ఉండేది. ఇప్పుడు మనకు తెలుసు, అబ్రహాము గారి కాలంలో అబ్రహాము గారి పశువుల కాపరులకు, లోతు గారి పశువుల కాపరులకు గొడవ జరిగినప్పుడు మనం బంధువులము, మనం గొడవ పడకూడదు, ఒక పని చేద్దాం, మనం కలిసి నివసించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు అటువైపు వెళ్తే నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు ఇంకొక వైపుకి వెళ్తే నేను ఇంకొక వైపు వెళ్తాను అని చెప్పి అబ్రహాం గారు మాట్లాడిన సందర్భం మనకు ఆదికాండం 13వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఆ టైంలో లోతు గారు చూసినప్పుడు సొదొమ గొమొర్రా కనబడిందట. సొదొమ గొమొర్రా ఎట్లా ఉండేదట అంటే అక్కడ రాయబడుతుంది మనకి, అది ఏదేనులాగా చాలా గొప్పగా ఒక మనిషి దృష్టిని ఆకర్షించేంత సౌలభ్యాలు, సౌకర్యాలు కలిగినటువంటి పట్టణం. ఇప్పుడు మనం ఎట్లాగైతే ట్విన్ సిటీస్ అని హైదరాబాద్, సికింద్రాబాద్లను అనుకుంటున్నామో అట్లాగా సొదొమ గొమొర్రా ప్రాంతాలు అలాంటివి. అంటే సమృద్ధికి ఎలాగైతే సూచనగా సొదొమ ఉండిందో అలాంటి సమృద్ధితోనే కపెర్నహూం కూడా ఉండదు యేసుప్రభు కాలం. అది ఆ పోలిక. ఎందుకు కపెర్నహూమును సొదొమతో పోల్చడం జరిగిందని అంటే, సొదొమ అనగానే మనకేమర్థం అవుద్ది? సొదొమ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి విషయం ఏంటి అంటే వాస్తవంగా అది నైతికంగా, అంటే లైంగికంగా అనైతికమైనది, ఒక భయానకమైనటువంటి
కామాంధత్వంతో కూడినటువంటి, కామంతో కళ్ళు మూసుకున్నటువంటి ప్రదేశం అని మాత్రమే మనకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. కానీ వాస్తవంగా కపెర్నహూములో ఇక లైంగిక సంబంధమైనటువంటి అపవిత్రలు ఏం లేవు. కానీ ప్రభు పోల్చిన ఉద్దేశం ఏంటంటే ఆ సొదొమలో సమృద్ధి ఉంది, ఈ కపెర్నహూములో కూడా సమృద్ధి ఉంది. ఈ సమృద్ధిని బేస్ చేసుకొని మాట్లాడినటువంటి విషయాలే. ఎందుకంటే ఒకసారి చూడండి, ఆ సొదొమ విషయంలో ఒక మాట రాయబడింది, ఒక మాట చూద్దాం. ఆదికాండంలో 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. సొదొమ గొమొర్రా గురించి చెప్పబడినటువంటి విషయాలు అంటే మనకు ఎందుకు అలా పోల్చటం జరిగింది అనేటటువంటి విషయం కూడా మనకు తెలియాలి. తెలియకపోతే ఇంకొక రకంగా అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఆదికాండం చూద్దాం, 13వ అధ్యాయం 10వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరునకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఎలా ఉండేదట? యెహోవా తోటలాగా ఉండేదట, ఐగుప్తు దేశం లాగా ఉండేదట. ఐగుప్తు అనగా అర్థం ఏంటంటే సమృద్ధి అని. ఎందుకంటే నైలు నది ఒడ్డున వెలసినటువంటి దేశం. నైలు నది వరప్రసాదిని అని అంటారు ఈజిప్ట్ దేశాన్ని. అలాగా సొదొమ ఎలాగైతే ఒక సమృద్ధికి సూచనో, ఇక్కడ కపెర్నహూము కూడా అలాంటి సూచన కలిగినదే. అయితే భౌతికంగా ఎన్ని ఫీచర్స్ ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా, నీళ్లు వాటర్ ఫెసిలిటీ ఉందంటే ఒక ఊర్లో, ఒక ప్రాంతానికి వాటర్ ఫెసిలిటీ ఉంది అని అంటే సమృద్ధిగా, ఇంకా దానికి తిరుగుండదు, చాలా అనుకూలతలు కలిగింది అని అర్థం. ఇప్పుడు మనకు తెలుసు బెంగళూరు మెయిన్ సిటీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న జనాలంతా కలిసి ఆ బెంగళూరుకి వచ్చేస్తున్నారు. ఇటు ఆంధ్రాలో ఉండేవాళ్ళు, తమిళనాడులో ఉండేవాళ్ళు, కేరళలో ఉండేవాళ్ళు, అంటే సౌత్ ఇండియాలో ఎక్కువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళతో పాటు నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు. ఉత్తర భారతదేశం నుంచి కూడా చాలా మంది వచ్చేస్తున్నారంట. స్థలం తక్కువైపోయింది, వాటర్ సోర్సెస్ తక్కువైపోయాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో ఇంకా మళ్ళీ చాలా కష్టం. అది ఎదగాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రతిదానికి దేంతో ముడిపడి ఉంటుంది? నీటితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి భౌతికంగా మనం ఆలోచన చేస్తే మనం అందరం కూడా దేన్ని చూస్తామంటే అన్ని విధాలుగా భౌతికమైనటువంటి ఫిజికల్ అరేంజ్మెంట్స్ బాగున్నాయా లేదా అని చూస్తాం ఎక్కడైనా కానీ. ఈవెన్ సంఘం సహవాసంలోకి వచ్చినప్పుడు కూడా దాని గురించి ఎక్కువ మంది ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. మనకంటే కాస్త కూస్తూ తెలిసింది సత్యం గనక మనం వాటన్నిటి చూడకుండానైనా ఎదుగుతూ ఉన్నాం దేవుళ్ళు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అలా కాదు. కానీ భౌతికంగా అలా ఉండినంత మాత్రం చేత దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు. ఏది కావాలి మనకి? ఎన్ని అద్భుతాలు చేశాడు ప్రభు. అద్భుతాలు చేసిన పర్పస్ ఏంటి? ఉద్దేశం ఏంటి? వాళ్ళలో కదలిక రావాలి, వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళు ఉన్న కఠినత్వాన్ని తీసివేసుకోగలగాలి. అది వాళ్ళకే మేలు, దేవుడికేం ఒరిగేది లేదు. మనిషి మారటం వల్ల దేవుడికి మారకపోవటం వల్ల ఆయనకి నష్టం లేదు. మనం మారకపోవటం వల్ల, మనం మారటం వల్ల కలిగినటువంటి మేలు లాభం అంటూ ఏమి లేదు. ఏమున్నా మారకపోతే నష్టం మనకే ఉంది, మారితే లాభం కూడా మనకే ఉంది అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. సరే, ఏది ఏమైనా కూడా చూడగలిగితే ఈ కపెర్నహూమును సొదొమతో పోల్చిన ఉద్దేశం ఏమిటి? అది కామ వికారమైనటువంటి పోలిక కాదు. అంటే సొదొమలో ఉన్నటువంటి ఏదైతే ఆ దుర్మార్గపు లైంగిక అనైతికత ఉందో దాంతో పోల్చింది కాదు, సమృద్ధితో పోల్చింది. సో నీలాంటి సమృద్ధి నీకంటే ముందు సొదొమలో ఉండేది. కాకపోతే సొదొమకు కపెర్నహూముకు తేడా ఏంటి అని అంటే ఒక్కటే చెప్తున్నాడు ప్రభు.
నీలో చేసిన అద్భుతాలు. మళ్ళీ చదువుదాం అది 11వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమనుంది? నీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, మత్తయి సువార్త 8, 9 అధ్యాయాలు అద్భుతాల సముదాయం మనం విన్నాం కదా. ప్రథమ అద్భుతముల సముదాయం, ద్వితీయ అద్భుతముల సముదాయం, తృతీయ అద్భుతముల సముదాయం అని 3 అద్భుతాల సముదాయాలు మనం నేర్చుకున్నాం. ఇందులో 10 అద్భుతాలు ఉంటే 8, 9 అధ్యాయంలో 5 అద్భుతాలు కపెర్నహూములో చేయబడ్డాయి. 10 ఉంటే మత్తయి సువార్త 8, 9 అధ్యాయాల్లో 10లో సగం 5 అద్భుతాలు ఎక్కడ చేయబడ్డాయంటే కపెర్నహూములోనే చేయబడ్డాయి. అంటే అన్ని చేయబడినా కూడా వాళ్ళలో మార్పు లేని పరిస్థితులు. అంటే ఎక్కడైతే కఠినత్వం ఉంటుందో, ఎక్కడైతే దుర్మార్గం ఉంటుందో, ఎక్కడైతే మారని పరిస్థితి ఉంటుందో అక్కడ ఎక్కువ దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు వాళ్ళకి మారతారట. కానీ వాటిని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆఖరికి ఇది ఏం జరుగుతుంది అంటే, దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించబడ్డావు, నీలో సమృద్ధి బాగుంది, సొదొమ లాంటి సమృద్ధి ఉంది, ఐగుప్తు లాంటి సమృద్ధి ఉంది, నీలో వ్యాపారము అన్ని బాగా జరుగుతున్నాయి, చక్కగా జరుగుతున్నాయి, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీ. భౌతికంగా అన్ని బాగానే ఉన్నాయి, కానీ నీలో లేనిది ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక పరిపక్వత లేదు, ఆధ్యాత్మిక శోభ లేదు. మనలో కూడా చాలా మంది పరిస్థితులు చూస్తే ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఒక పూట తిని ఒక పూట తినని పరిస్థితులు, కానీ ఒక రోజు కట్టిన బట్టే ఎప్పుడు వారమల్లా కట్టే పరిస్థితి ఎవరికైనా ఉంది మనకి? ఏమి రోజుక రకమైన బట్ట కట్టే పరిస్థితి దేవుడు ప్రసాదించాడు. రోజుక పూటకు ఒక వెరైటీ తిండిని తినే పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. మంచిగా ఫెసిలిటేట్ అయ్యేటటువంటి రీతిగానే అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంట్లో సరుకులు కూడా అయిపోతాయి అనుకునే లేకపోతే తెచ్చేసుకుంటాం, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందంటే భక్తి జీవితంలో, ఆధ్యాత్మికతలో మాత్రం వెనకబాటుతనం మనం కలిగి ఉంటాం. సేమ్ కపెర్నహూము. ఎందుకనంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఎప్పటికైనా గుర్తుపెట్టు, మునుపు జరిగినదే ఇప్పుడు జరిగింది. ఒకనాడు సొదొమ ఉన్నింది, ఈ సమృద్ధి కలిగి ఉండి కూడా ఏమన్నా నైతికత ఏమన్నా ఉన్నది, దానికి భయం ఏమన్నా ఉందా, భక్తులు ఉందా? అసలు సొదొమ పరిస్థితి ఎంత దారుణమైందంటే, ఎన్నో ప్రాంతాలకు లేనటువంటి భాగ్యం మా ప్రాంతానికి దేవుడిచ్చాడు. మాకు ఈ యొక్క భాగ్యము బట్టి మేము దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటే చాలు, ఆయన్ను స్మరించుకుంటూ ఆయన చెప్పినట్టు వింటూ పోతే చాలు అన్నటువంటి ఆలోచన చేయకపోగా వీళ్ళు ఎంత దుర్మార్గతలోకి వెళ్ళిపోయారంటే ఒకసారి లోతు గారి ఇంటికి దేవదూతలు రావటం జరుగుతుంది, అద్దులుగా మనకు తెలుసు. అప్పుడు ఆ సొదొమలో ఉన్నటువంటి మనుషులు ఏమని అడిగారు వచ్చి అంటే, నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళను నువ్వు ముందు బయటికి తీసుకురా, వాళ్ళని మేము కూడాలన్నారు. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆడోళ్ళ మగోళ్ళ ఎవరు అనేటటువంటి విషయం లేదంటే ఎంత విచ్చలవిడైపోయారు చూడండి. ఇప్పుడు మనం ఆడవాళ్ళు మగవాళ్ళ విషయంలోనే ఆలోచన చేస్తే భార్య భర్తతోనో భర్త భార్యతోనో కాకుండా అక్రమాలకు వెళ్ళిపోతేనే అయ్యో అంటాం కదా, ఎంత పాపం ఎంత పాతకం అంట. అలా కాకుండా అసలు ఆడ మగాను చూడకుండా పోతున్నారంటే ఏమనుకుని చేసుకో. అంత పరిస్థితి. అంటే వాస్తవంగా సమృద్ధి వలన మానవుడికి మేలుల కంటే ఎక్కువగా కీడులో పడిపోయే, అపరాధంలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే దేవుణ్ణి భక్తుడు ఏమడిగాడు తెలుసా? మనకు తెలుసు. ఏమని అడిగాడు ఆయన? నాకు పేదరికం గాని ఐశ్వర్యం గాని ఇవ్వద్దు దేవుడా అన్నాడు. ఇప్పుడు పేదరికం వద్దని మనం అందరం ప్రార్థన చేస్తాం. ఐశ్వర్యం ఎందుకు వద్దన్నాడు? ఎదుగు ఇలా పోతుంది సంగతి. అన్ని ఉన్నాయనుకోండి, అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకోండి. ఉదాహరణకి మీకే గనక ఇట్లా ఆన్లైన్ లో వినేవాళ్ళ కావచ్చు, లేకపోతే సంఘంలో కూర్చొని వినేవాళ్ళు కాదు, మీ దగ్గర కోట్ల రూపాయలు ఆస్తుంది అనుకోండి, ప్రశాంతంగా వచ్చి దేవుడి మాటలు వినడానికి అవుద్దా?
సంఘానికి పరుగులు రావటానికి అవుద్దా? మోకరించి ప్రార్థన చేయాలనిపిస్తుందా? బైబిల్ బాగా చదువుకోవాలనిపిస్తుందా? ఏదో సేవ చేద్దాం, పరిచయం చేద్దాం, దేవుడి సేవలో సమిధులైపోదాం అనే ఆలోచన ఏమన్నా ఉంటుందా అంటే ఎక్కువ ఉండదు. అవకాశాలు చాలా రేర్, అస్సలే ఉండదని చెప్పను, కానీ చాలా తక్కువ ఉంటాయి అవకాశాలు. ఎందుకనంటే ఆ సమృద్ధి వచ్చి పడే కొద్దీ మనిషికి ఏమైపోతాయంటే సుఖం మీదకి మలుతుంది. ఇప్పుడు ధనవంతుడు ఒకడు ఉండను, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నావు. ఉత్త సుఖం కాదు అది, ఉత్త సుఖంగా బహుగా సుఖపడుతున్నాడు. ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి అతనికి? దేని వల్ల వచ్చింది? లాజరు ఎందుకు బహుగా సుఖపడలేకపోయాడు? ధనవంతుడి దగ్గర సమృద్ధి ఉంది, లాజరు దగ్గర లేదు. అది లేదు, అవకాశం లేదు అక్కడ. ఈరోజు మనలో ఉన్నటువంటి లేమిని బట్టి చాలా మంది ఏమనుకుంటూ ఉంటాం అంటే, దేవుడా నాకు కొన్ని లక్షలన్న ఆస్తి, కోట్లంటే ఇవ్వలేకపోయావు, లక్షలన్న లక్షాధికారులన్నా చేయలేకపోయావా నన్ను అని దేవుడిని బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దానివల్ల మనకి నిజంగా ఏదైనా అవసరం అనుకుంటే ఆయన ఇస్తాడు అంతే. ఇప్పుడు అబ్రహాం గారు ఏం అడగల, నాకు పట్టణంత ఆస్తి అని అడగల. దేవుని అడిగాడండి? ఇస్సాకు గారు అడగలేదు, యాకోబు గారు అడగలేదు. ఎక్కడైనా చరిత్రలో నీతిమంతులు, ధనవంతులైనటువంటి నీతిమంతులు చూడండి, ఏ రోజు దేవుడి దగ్గర నుంచి ఆశించిన వాళ్ళు కాదు, అడిగిన వాళ్ళు కాదు, ప్రాపులాడిన వాళ్ళు కాదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుడికి దగ్గరికి ప్రార్థన చేయటం మొదలెట్టామంటే ఇదే ఉంటది పరిస్థితి. పైపెచ్చు మనం ఎట్లా మాట్లాడతాం, దేవుడిని ఏదో బొట్టలేయాలని ఎట్లా అంటామంటే, దేవా మాకు గనక వస్తే సమృద్ధి అది నీ సేవకు వాడతామయ్యా అంటే ఏదో ఎర చూపినట్టు, దేవుడికి ఏదో ఎర చూపినట్టు, మాకంతా బాగుంటే నీకు చేసేస్తామయ్యా. ఉంటే చేయటంలో ఏం ప్రత్యేకత ఏం లేదు, గొప్పతనం ఏం లేదు. ఉన్నా లేకున్నా మనకున్నటువంటి బాధ్యతను బట్టి మెలగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సరే, కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే, ఎలాగైతే సమృద్ధి వలన సొదొమ గొమొర్రా ఇక దేవుడి భయం అనేటటువంటిది లేకుండా పాపంకిలమైపోయి విచ్చలవిడైపోయిందో, సేమ్ దాని అంటే అదొక రకమైన పాపంలో ఉంది. సొదొమ సమృద్ధి వలన లైంగిక పరమైన పాపాల్లో ఉండిపోతే, కపెర్నహూము లైంగిక పరమైన పాపమే కాకుండా ప్రపంచంలో ఇదొక్కటే కాదు కదా పాపానికి, గేడ్రా పడ్రసు రకరకాలైన పాపాలు ఉంటాయి. ఇక్కడ కపెర్నహూము చేసింది ఏంటి అంటే, దేవుడి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఈ పట్టణానికి మూలం ఏంటి, నా జీవం ఎవరి వల్ల వచ్చింది, నా ప్రాణం ఎవరి వల్ల నిలబడింది, నాకు ఈ పరిస్థితులన్నీ ఎలా వచ్చాయి, ఆధిక్యతలు ఏంటి, ఈ సమృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఒక్కటి కూడా ఆలోచన చేయకుండా తన వ్యాపారాలు, సమృద్ధులు అవి ఇవన్నీ విస్తృతి చేసుకోవటం లోకంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాగైతే వాళ్ళు లైంగికంగా అనీతిగా ఉండిపోయారో అది ఎంత పాపమో, మనం అందరం మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంపాదనలు అన్న దానిలో పడి దేవుణ్ణి మర్చిపోవటం దానికంటే పాపం అంట. గమనించండి. ఎందుకంటే అది ఒక సందడిలో మునిగిపోయి సొదొమ అలాగైపోయింది, మనము కొన్ని సందర్భాల్లో మునిగిపోయి ఇలా అయిపోతున్నాం. అటు అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి ఒక తల్లి, ఇద్దరు పిల్లలు కలిగినటువంటి తల్లి పిల్లల్ని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తుందట, కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటదట రోజు. ఏమనంటే, నాన్న తండ్రి, నువ్వు నాకు బిడ్డల్ని ఇచ్చావు, మంచి బిడ్డలు, నా బిడ్డలకు మంచి అందాన్ని ఇచ్చావు, మంచి తెలివితేటలు ఇచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు. పొరపాటున కూడా నా బిడ్డల్ని బట్టి, నా బిడ్డల మీద ఉన్న ప్రేమ నీ మీద కంటే ఎక్కువ ప్రేమ ఉండకుండా నాకు శక్తిని ఇవ్వు అని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైనా మనం అట్లా ప్రార్థన చేసిందాం? మనం ఎప్పుడైనా అలా ప్రార్థన చేసిందాం చెప్పండి? మన ప్రార్థనలో ఏం కనబడుతూ ఉంటాయంటే, కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే దేవుడి కంటే ఎక్కువ ప్రేమ కొందరి మీద మనం కుమ్మరిచ్చేస్తాం. ఎందుకంటే మనం ఎలాగ ఉంటున్నాము అనేటటువంటిది మన ప్రార్థనలో తెలిసిపోతుంది, మన మాటల్లో తెలిసిపోతుంది, మన చేష్టల్లో తెలిసిపోతుంది. అది కూడా ఆ సందడిలో ఆ రీతిగా పడడం కూడా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి,
మన జీవితంలోనికి చాలా దగ్గరైన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే దట్ ఈస్ అ టెస్ట్ అని గుర్తుపెట్టు. పరీక్ష. భర్త బాగా చూసుకునే భర్త ఉన్నాడు, భర్త ఒక పరీక్ష. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కడి దాకా వెళ్ళిపోవచ్చు, భర్త ప్రేమలో మునిగిపోయి నా దేవుడు ఈయనే అని అనుకునే పరిస్థితులు రావచ్చు. భార్య రావటం జీవితంలో ఒక టెస్ట్. ఆమె సేవలో ఉండిపోయి భర్త దేవుడి సేవను మర్చిపోయాడు అనుకోండి, అది సొదొమ కంటే కపెర్నహూము కంటే దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు దైవభీతిని బాధ్యతను మర్చారు. అది ఏ కారణమైన కావచ్చు. ఆఖరికి ఏం జరిగింది, వాళ్ళు దైవభీతులు లేకుండా పోయారు. వాళ్ళ దేవుడి సంకల్పం ఏంటో ఆలోచన చేయలేకపోయారు. వాళ్ళ జీవితం ఎందుకు ఆలోచన చేయలేకపోయారు. మనం కూడా వేరే కారణాలను బట్టి మనం మన జీవితాల గురించి, మన బాధ్యత ఏంటి, మన సంఘం ఏంటి, సహవాసం ఏంటి, దీనిలో ఉన్నటువంటి గురి ఏంటి, ఈ వంతు నా వంతుకు నేను ఏం చేయాలి అన్నటువంటి విషయాలని మర్చిపోయారు. ఏమైనా తేడా ఉంది వాళ్ళకి మనకి? కాబట్టి ఇవన్నీ దేవుడు ఎందుకు రాయిస్తాడంటే, ఎవరో సొదొమ గురించిలే చెప్పింది దేవుడు, ఎవరో కపెర్నహూము గురించిలే చెప్పింది, మన గురించి కాదు కదా. మనం ఏమన్నా కపెర్నహూము వాసులమా, మనం ఏమన్నా సొదొమ గోళ్ళమా? అది ఆలోచన చేయకూడదు. అట్లా ఇలాంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. లోకమంతా జరుగుతున్నది ఏంటంటే గ్లోబలైజేషన్ అని పేరుతో బాగా పట్టణీకరణ, నాగరికత డెవలప్ అయింది అన్నటువంటి పరిస్థితులు ఏమైపోతున్నారంటే మూలాలనే మర్చిపోతున్నారు. అక్కడ సమస్య. సెల్లు చేతిలో ఉంటే అసలు అందరినూ ఇంట్లో కళ్ళ ముందు కనపడే వాళ్ళే మర్చిపోతాం. టీవీ ముందు కూర్చుంటే మర్చిపోతాం. అవునా కదా చెప్పండి. మరి ఇలాంటప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, మనకందరినీ తీర్పు తీర్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు సొదొమను వదిలిపెట్టలేదు, కపెర్నహూమును వదిలిపెట్టలేదు, ఈరోజు మనల్ని వదిలిపెట్టట్లేదు దేవుడు. ఎందుకంటే మానవుల కోసం దేవుడు కలిగిన ప్రణాళిక అంతా ఇంత కాదు. ఈ ప్రణాళికను నెరవేర్చుకున్నట కోసం దేవుడు మన కోసం అరేంజ్ చేసింది ఎంత గొప్పదా అంటే, క్రీస్తు ప్రభుల వారి స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్టు. మనం ఇప్పుడు ఎంత విలువ పెట్టి కొంటే అంత పనితనం ఉందని కదా అర్థం. ఇప్పుడు ₹1,00,000 పెట్టి సెల్ ఫోన్ కొన్నారండి, డబ్బా ఫోన్ కంటే దారుణంగా పనిచేసింది అనుకోండి, ఏమైనా ప్రయోజనం దానివల్ల? మనకు ఒక ₹1000 ఫోన్ వస్తుంది, కీప్యాడ్ ఫోన్ అంటారు కదా, కీప్యాడ్ ఫోన్ కంటే దారుణంగా ఉంది అనుకో ₹1,00,000 పెట్టి కొన్న ఫోన్. ఏం చేస్తాం దాన్ని మనం? ఇప్పుడు మనం ఎంతో విలువ పెట్టి కొనవాళ్ళం కదా, మనం దాంతో ఏం చేయమన్నాడు దేవుడు? మీ దేహంతో దేవుని మహిమపరచండి అన్నాడు. మరి ఆ పని చెయ్యకపోతే దేవుడు ఏం చేయాలి? సేమ్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఏమంటాడు? ఇప్పుడు సొదొమ విషయంలోను అలాగే కపెర్నహూము విషయంలోను ఏమని చెప్పడం జరిగింది? కపెర్నహూములో చేసిన అద్భుతాలు సొదొమలో చేయలేదంట. అదేగా కపెర్నహూములో చేసినటువంటి అద్భుతాలు లాంటివి సొదొమలో చేసి ఉంటే కూడా వాళ్ళు మారిపోయారంట. అగ్నిగంధకాలకు మాడిపోయేవాళ్ళు కాదట, మారిపోయేవాళ్ళట. మనసు మారిపోయేదట వాళ్ళకి. అంటే వాళ్ళకంటే కఠినాత్ములనే కదా అర్థం. అవునా కాదు? అద్భుతాలు చేస్తుంటే మారిపోతారు అనే పరిస్థితి సొదొమ విషయంలోనే చెప్పాడు. కానీ కపెర్నహూములో ఎన్నో చేసినా మారలేదు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి అది. అటువంటి పరిస్థితులు ఈరోజు కపెర్నహూములోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఇలాంటి లక్షణాలే కనబడుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు 24వ వచనంలో, విమర్శ దినమునందు నీ గతి కంటే, నీ గతి అన్న దగ్గర కపెర్నహూము అనేది మామూలుగా కాంటెక్స్ట్, కానీ మనం ఏమని అన్వయం చేసుకోవచ్చు దాన్ని? నీ అన్న దగ్గర మన పేరు కూడా పెట్టుకోవచ్చు. విమర్శ దినం ముందు నీ గతి అంటే లాజరస్ గతి కంటే అని నేను మీ పేరు పెట్టుకొని మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినైతే ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇది ఇంకా దారుణమైన పరిస్థితి. అసలు మీకు విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే, విమర్శ దినములో సొదొమ వాళ్ళు ఎప్పుడు చచ్చిపోలేదా? దేవుడు ఏంటి ఎప్పుడు చూసినా తూరు సీదోను వాళ్ళు ఎప్పుడు అయిపోయారు. వాళ్ళు తర్వాత కాలంలో ఎంతో కాలం పాత నిబంధన కాలానికి సంబంధించిన పట్టణాలు అవన్నీ
పాత నిబంధన కాలానికి క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పట్టణాలు ఎప్పుడో శిక్షకు గురైపోయాయి, కానీ మళ్ళా విమర్శ దినాన కనపడతాయట అవి. తూరు శ్రీదేవులు పట్టణాల వాళ్ళు కనపడతారట, తర్వాత సొదొమ వాళ్ళు కనపడతారట, ఇప్పుడున్న కపెర్నహూము మళ్ళీ వచ్చేస్తుందట, కొరాజీను బెత్సయిదా కూడా కనపడుతుందట. అంటే అర్థం ఏంటి? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికో పోయారని అనుకుంటున్నాం. ప్రభు రెండో రాకడలో అందరూ బయటకు వస్తారు. ప్రభు అదే చెప్పింది. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ బయటికి వస్తారు. వచ్చిన వాళ్ళు అందరూ ఒకటి చోటు పోరు. మళ్ళీ మేలు చేసిన వాళ్ళు అనేటువంటి ఒక టీం, ఒక గుంపు ఒకటి ఉంది, కీడు చేసిన వాళ్ళని ఒక గుంపు ఉంది. ఈ రెండు గుంపులుగా వాళ్ళు సపరేట్ సెగ్రిగేట్ అయిపోతారు వాళ్ళు అని చెప్పడం జరిగింది ప్రభు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విమర్శ దినమున అంటే ఇప్పుడైనా మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. కపెర్నహూము పరిస్థితి లోక సంబంధంగా బాగానే ఉంది. డబ్బులు బాగున్నాయి, చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, సొదొమ పరిస్థితి బాగుంది, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, అది ఐగుప్తులాగా ఉంది, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కరోజు వస్తుంది, అది చెప్తున్నాడు, విమర్శ దినము అని. ఆ దినమున మన తరపున వాదించడానికి మన లాయర్లు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే లాయర్లు కూడా బోన్లోనే ఉంటారు. బెయిల్ ఇప్పించే వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే బెయిల్ ఇప్పించేవాడు కూడా బోన్లోనే ఉంటాడు. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా మనం ఒక దినం వస్తుంది అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం మంచిగా దేవుని యందు భయభక్తుల్ని బతికితే మనం పరలోకంలో సదాకాలం సంతోషంగా ఉండటానికి మనం ప్రభు రాకడలో పునరుత్థానం అయిపోయి జీవ పునరుత్థానంలో పాలు పంపులు పొందుకుంటాం అన్నటువంటి ఆలోచన ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడి దగ్గర దొరికే రోజు వస్తుంది మనకు. అప్పుడు ఆయనకు జవాబు చెప్పుకోవడానికి ఏమి ఇస్తాం, ఏం చేస్తాం? నీకు నేను ఇప్పుడు కపెర్నహూముకు సమృద్ధి ఉన్నట్టు మనకు లేదా? ప్రపంచంలో ఒక 40 దేశాలు ఉన్నాయి. ఆ 40 దేశాల పరిస్థితి ఏంటంటే, తిండి దొరకదు, నీళ్లు దొరకవు. తిండి దొరకని, నీళ్లు దొరకని పరిస్థితుల వల్ల ఏమవుతారని అంటే, వాళ్ళ పిల్లల్ని కూడా చంపుకొని తింటారంట. కడుపును పుట్టిన పిల్లల్ని కూడా చంపుకొని తినేటువంటి పరిస్థితులకు వచ్చేస్తారు. కొన్నాళ్ళకు పిల్లలు దొరకకపోతే పెద్దోళ్ళనే ఒక్కొక్కరు మాట్లాడుకొని వంతుల ప్రకారం చంపేసుకొని తినేటువంటి పరిస్థితి. మనకు ఆ దారుణం లేదు కదా. ఈ పూటకి ఏం కావాలంటే తెచ్చుకొని వెళ్ళగలం లేదా? మనం అంత సమృద్ధి ఇచ్చినట్టు కదా, కపెర్నహూముకి ఇచ్చినట్టు సమృద్ధి లాంటిది మనకి ఇచ్చినట్టు దేవుడు. అసలు వాళ్ళకంటే ఎక్కువగా అద్భుతమైనటువంటి గొప్ప వాక్యం. ఎందుకంటే ఈ అద్భుతాలకు, ఈ ప్రవచనాలకు, వీటన్నిటికంటే గొప్పదేంటి? బాగు చేసేది దేవుడి వాక్యమే కదా. ఎందుకంటే దానికి దేవుడి వాక్యం స్థిరపడుట కోసమే కదా సూచక్రియలన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ దాని కోసమైతే అవి చేయబడుతున్నాయో ఆ సూచక్రియల కంటే గొప్పది కదా దేవుడి వాక్యం. ఎందుకంటే దేవుడు కార్యం జరిగించేది, మార్పు రప్పించేది దేవుడి వాక్యమే. కాబట్టి అంత గొప్ప వాక్యం కూడా మనకు సొంతం చేశాడు. క్రీస్తు రక్తం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, ప్రార్థన చేస్తే నేను అందుబాటులో ఉంటానన్న భరోసా ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు దేవుడిచ్చినా మనలో ఎటువంటి కదలికలు లేవంటే భక్తిపరంగా మనకు కూడా ఒక రోజు ఉంది, అదే విమర్శనం. దేవుడట గూఢమైన ప్రతి అంశాన్ని వెలుగులోకి తీసుకొని వస్తాడు. ఇది చెప్తాడు ప్రసంగి గ్రంథం. చూద్దాం ఒకసారి. దేవుడు ప్రసంగి గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడగలిగితే, చివరి అధ్యాయం చివరి మాట, చివరి అధ్యాయము చివరి మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెస్తాడు. ఈరోజు మనం చేస్తున్న మంచిని ఎవడు చూడడం లేదే, ఎవరు పట్టించుకోవట్లేదే, ఎవరు గుర్తించట్లేదే
మన భక్తిని గుర్తించట్లేదు, మనం ప్రయాసను గుర్తించట్లేదు, మన త్యాగాన్ని గుర్తించట్లేదు, మన ప్రతిభను గుర్తించట్లేదు అని ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఫలమిచ్చే దేవుడు చూసి ఫలమిచ్చే రోజు అంటే ఒకటి వస్తుంది. వాని క్రియల చొప్పున నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద. అలాగని ఇష్టం వచ్చినట్టు బతుకుతున్న వాళ్ళని చూసి వీళ్ళకేం నష్టం కలగలేదే, వీళ్ళకేం కీడు కలగలేదే, వీళ్ళు బాగానే ఉన్నారే, ఏదో దేవుడు వీళ్ళందరినీ ఏదో శిక్షిస్తాడని చెప్పాడు బైబిల్లో, మరి బాగానే ఉన్నారే వీళ్ళని మనం వాళ్ళను చూసి మనం తొట్టుపడకూడదు, మనం బాధపడకూడదు, మనం వ్యసన పడకూడదు. ఎందుకనంటే వాళ్ళని కూడా తీర్పులోకి తీసుకొచ్చే రోజు ఒకటి ఉంది. కాబట్టి మన నీతికైనా మన అవినీతికైనా రేపు మూల్యం అనేది చెల్లించుకుంటాము. ప్రభు వీటి ద్వారా చెప్తున్నటువంటి విషయాలు. అది హెచ్చించబడిన పట్టణమే, కానీ ఎక్కడ దాకా పోయిందట? పాతాళానికి దిగిపోయిందట. పాతాళం అంటే పతనావస్థకు చిహ్నం. మనకు ఫారిన్ కంట్రీస్ లో ఒక తిట్టుగా వాడతారు తెలుసా దాన్ని? ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారంటే గో టు హెల్ అంటారు. గో టు హెల్ అంటారు. అంటే నువ్వు పాతాళానికి పో, నువ్వు నరకానికి వెళ్ళిపో అనడం ఇది ఒక పెద్ద శాపం లాంటిది. ఎందుకంటే అది యాతనకు చిహ్నం, పతనానికి చిహ్నం, దిగజారిపోయిన తనానికి చిహ్నం, పడిపోయడానికి చిహ్నం అది. కాబట్టి హెచ్చించబడిన పట్టణం గతి ఒకనాడు ఏమైపోద్దట? దిగజారిపోతుంది. ఒకవేళ మన పరిస్థితి కూడా అలా ఉందేమో ఆలోచించాలి. ఎన్ని ఆధిక్యతలు దేవుడు ఇచ్చినా కూడా, ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, ఎంత కాపుదల మనకి ఇచ్చినా, ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చినా, ఎన్నో తెలివితేటలు మనకి ఇచ్చాడు. మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు నిజంగా మనకంటే గొప్ప భక్తులందరూ ఈరోజు ఈ భూమి మీద బ్రతికిలేరు. ఈరోజు మా కొలీగ్ ఒకసారి ఫోన్ చేశాడు, వాళ్ళ నాన్నగారి పరిస్థితి సీరియస్ గా ఉందని వెంటిలేటర్ మీద పెట్టాలన్నారు సార్. రోజుకు 50,000 అంట. ప్రైవేట్ హాస్పిటల్లో కృత్రిమ శ్వాసకు వెంటిలేటర్ మీద పెట్టి ఆ ఫెసిలిటేట్ చేయడానికి మొత్తం మళ్ళా మిగతా ఫీజులు సపరేట్. వెంటిలేటర్ సర్వీసును యూజ్ చేసుకున్నందుకే 50,000 అంట. ఈరోజు మనకు రోజుకు ప్రశాంతంగా మనం పట్టించుకోకపోయినా శ్వాస చక్కగా అర్థం చూసారా? నాన్న చెప్తున్నాడంట, నా వల్ల కావట్లేదు నాన్న, నాకు ఊపిరి తీసుకోవడం కష్టమే. వెంటిలేటర్ మీద పెట్టినా కూడా కష్టమైపోతుంది. నిజంగా రోజుకు 50,000 రూపాయల చొప్పున గాలి తీసుకోవటం అనేది లెక్కేసుకుంటే జీవితంలో ఎన్ని రోజులు అయిపోయి ఉంటాయండి మనం? అసలు వాటన్నిటికీ లెక్క అడిగితే దేవుడు ఏం చేయగలం మనం? శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా అవి వాటికి వెలగట్టలేం, కానీ జస్ట్ ఒక లెక్కేస్తే 4 కోట్ల రూపాయలు అవుతాయి. బాడీలో ఉన్న అవయవాలన్నీ సింపుల్ గా చెప్పాలంటే 4 కోట్ల రూపాయలు అవుతాయి. 4 కోట్లు ఇస్తేనే నీకు మొత్తం అన్ని ఇస్తాను నాయన, బాడీ ఆర్గాన్స్ అన్ని, అవయవాలన్నీ అని అంటే ఎవరు కొనుక్కోగలవు? జీవితాంతం ఊడిగం చేస్తే కూడా అంత అవుద్దా? అంత చేసుకోగలవు? పోనీ అవయవాలు ఇచ్చిన తర్వాత వాటన్నిటి కోసం పెట్టే వాటి పనితనానికి పెట్టే ఖర్చు ఏంటి? ఈరోజు మనం కొంతమంది చూస్తూ ఉంటాం, అవయవాలు సరిగ్గా పనిచేయక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంత మదన పడుతున్నారో, బాధపడుతున్నారో మనకు అందరూ తెలుసు. కాబట్టి పిల్లరా దయచేసి గమనించండి, అది ఎవరికో జరిగిందని కాదు, ఎవరికో సంబంధించి చెప్పి రాయడు దేవుడు. దేవుడు ఎడ్ల కోసం విచారిస్తున్నాడా అంటాడు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం వేయవద్దని చెప్పేది ఎడ్ల కోసం కాదయ్యా, మన కోసమే కదా అని అంటాడు. కాబట్టి ఏది మాట్లాడినా మనకు ఈ రోజు మేలు కొలుపుగా ఉండటం కోసమే, మనకు ఒక హెచ్చరికగా, మనకు గుణపాఠంగా ఉండటం కోసమే దేవుడు చెప్తాడు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా మన జీవితాలకు ఈ విషయాలన్నీ అన్వయింపజేసుకోవటం ముఖ్యం. ఎంతో గొప్ప భాగ్యం మనకిచ్చాడు మహనీయుడు. వెలకట్టలేనటువంటి రక్షణను కూడా ప్రసాదించాడు. వీటన్నిటితో పాటు జీవరాశుల్లో లేదా మనం పొందుకున్న ప్రేమ ఎవరు పొందుకోగలుగుతున్నారు చెప్పండి? మనం పొందుకుంటున్న సపోర్ట్ ఎవరు పొందుకోగలుగుతున్నారు చెప్పండి? మనకున్నంత బలగం ఎవరికి ఉంది? మనకున్నంత తెలివితేటలు ఎవరు? మనం పడుతున్నంత సుఖ సౌఖ్యాలు ఎవరు పడుతున్నారు?
ఇన్ని ఇచ్చి నా పరిస్థితుల్లో ఉన్న మనం కూడా ఒక కపెర్నహూము లాగో ఒక సొదొమ లాగో మారిపోయామంటే ఏం ప్రయోజనం లేదు. ఆఖరికి విమర్శ దినమున మన గతి కంటే ఆ కపెర్నహూము గతి ఓర్వదగినదే ఉంటుంది అనే పరిస్థితి మనకు వస్తుంది. అందుకే దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడే వాటన్నిటిని చక్కగా సద్వినియోగపరచుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, జీవితంలో భక్తిని ఒక భాగం చేయకండి. భక్తిలోనే జీవితం ఒక అంతర్భాగం అయిపోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, దేవుడు సేవలో హెల్పర్స్ గా అందరిని ఇచ్చాడు దేవుడు అని మనం అనుకోవాలి. అంతేగాని ఏదో వీటన్నిటిలో దేవుడు ఒకటి పడేయాలి అన్నటువంటి ఆలోచన చేశారంటే మన మతి అంతా మన గతి అంతే అవుతుంది. అటువంటి పరిస్థితి మనం ఎవరు వెళ్లకుండా జాగ్రత్త వహించి భక్తి జీవితంలో సొదొమను మించినటువంటి భక్తి, గొమొర్రాను మించినటువంటి భక్తి అంటే మార్పుకు సిద్ధపడి రావటం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మారాలి. మారకపోయేందుకే కదా ఆయన్ని చెప్పేది. కపెర్నహూము ఏమి వ్యభిచారం ఏం చేయలే కాబట్టి మారలేదు. మారకపోవటం వ్యభిచారం చేయటం దానికంటే ప్రమాదకరమైన లక్షణం. అటు మారదాం, రూపాంతరం చదువుదాం. చాలా ప్రాముఖ్యమైనది, దేవుడు మెచ్చేది, దేవుడికి నచ్చేది, దేవుడు మనల్ని ఆశీర్వదించేది. మెట్టుకట్టు లక్షణాలు కలిగి ఉండడానికి సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.